అయ్యూబ్ సుభాని నా పేరు. బీఎస్సీ నర్సింగ్ చేశాను. Okay, ఫస్ట్ ఎయిడ్ హోమ్ నర్స్ కోటిలో 4 years కంప్లీట్ చేశాను. రైట్. అవుట్ ఆఫ్ కూడా వెళ్ళొచ్చాను. Okay. వచ్చిన తర్వాత నడుగూడెం మండలం వసంతపురంలో 5 years చేశాను సార్. పల్లెటూరు లంబాడీలకి ప్లస్ వేరే వాళ్ళకి. లంబాడీ తండలో సైకిల్ మీద దారి లేకపోయినా సైకిల్ పెట్టి 3 kilometers నడుచుకుంటూ వెళ్ళి వైద్యం చేశాను. అప్పుడు నాకు కోదాడ నుంచి మనం తక్కెలపాడు అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి ఆఫర్ వచ్చింది రమ్మని. అయినా వెళ్ళలే, ఎందుకంటే ఇక్కడ వీళ్ళ పరిస్థితులు చూస్తే దారుణంగా ఉన్నాయి. అట్లాంటి దానిలో నేను డబ్బులకు ఆశపడకుండా వాళ్ళకి నైట్ అండ్ డే చేస్తూ ఆ కుక్కల మధ్యలో పడుకొని వాళ్ళకి వైద్యం చేశాను. రీసెంట్ గా అంటే వీధి కుక్కలు నైట్ బయలుదేరలేము. అక్కడ కుక్కల మధ్య సైకిల్ మీద ఒంటరిగా వెళ్తూ రాత్రిపూట వెళ్ళి వాళ్ళకి చేశాను. ఇప్పటికీ ఆ తండా వాళ్ళు నన్ను వదిలిపెట్టరు. వసంతాపురం, మీడియా తండ, గోల్ తండ, నడుగొండ తండ, మొత్తం 4 తండాలు ఉన్నాయి సార్ అక్కడ. ఆ తండాల్లో వైద్యం చేశాను. ప్రెసెంట్గా ఇప్పుడు సూర్యాపేట వచ్చాను, అక్కడ సెటిల్ అయ్యాను. రీసెంట్ జరిగింది ఇంకో సిచ్యువేషన్ ఏంటంటే, ఒక పల్లెటూరు వ్యక్తి 3 acres పొలం ఉంది, ఏం వేసుకోలేకపోయాడు, నీళ్లు లేక పంటలు రావట్లే. వాళ్ళ బాబుకి ఈ కరోనా తర్వాత బాబుకి ప్లేట్లెట్స్ పడిపోయినాయి. డాక్టర్లు 5 లక్షలు అన్నారు. వాళ్ళు కోడలు ప్లస్ మామ ఇద్దరు బస్ స్టాండ్లో భిక్షాటం చేస్తుంటే చూశాను. వాళ్ళ కోసం వాళ్ళతో పాటు ఖమ్మం వెళ్ళి ఒక హాస్పిటల్, ఖమ్మంలో నాకు తెలిసిన హాస్పిటల్కి వెళ్ళి నా బ్లడ్ సీరం ఇచ్చి వాళ్ళకి ఒక రోజంతా అక్కడ నైట్ ఉండి అక్కడ వాళ్ళకి వైద్యం చేపించి ఫ్రీగా మళ్ళీ వచ్చేటప్పుడు వాళ్ళకి 2,000 చేతులు పెట్టేసి, మా పిల్లలు హైదరాబాద్లో జాబ్ చేస్తారు, వాళ్ళు చేస్తున్నారు, బీటెక్ ఇంజనీరింగ్ జాబ్ చేస్తారు, వాళ్ళకి పిల్లలు చెప్పి 2,000 అప్పుడు తెప్పించి వాళ్ళకి చేతులు పెట్టేసి వచ్చేసాను. ఇక్కడ పెద్ద డాక్టర్ వాళ్ళకి 5 లక్షలు అయితే రోడ్డును పడేస్తారు. బస్ స్టాండ్లో భిక్షాటం చేస్తున్నారు వీళ్ళు. ఇవాళ పల్లెటూరులో ఆర్పీ డాక్టర్లు దోచుకుంటున్నారంటారు. మేము ఎక్కడ దోచుకుంటున్నాం సార్? మమ్మల్ని ఎందుకు దొంగలకి ఇక్కడ దోచుకోవట్లేదు? వాళ్ళకి సేవ చేయడానికి ఉన్నాం, కాకపోతే మీకు అర్హత లేదు అంటున్నారు.